కలియుగంలో మనం ఎంత అదృష్టవంతులం. శ్రీమన్నారాయణుడి కాలి గోటి చివరి నుంచి వచ్చే కాంతి చూడడానికి అంత తపస్సు చేసి యోగులు తరించారు. మనం అలా వెళ్ళి ఆయన్ని ఆపాదమస్తకం దర్శనం చేసుకుని వెడుతున్నాం. మన యందు ఉన్న ఏ దోషాన్ని ఎంచకుండా ఆయన అంత ఓర్పు పట్టి నిలబడి, మనం కష్టపడి ఆయన దర్శనానికి వస్తున్నామన్న ఒకే ఒక్క మంచిని స్వీకరించి ఆయన మనని అంత ఆదుకుంటున్నాడు. ఆయన ఆదుకోకపోతే, ఆయన అలా అందరినీ రక్షించకపోతే భక్తులు అమాయకులండి. 1 నెల వస్తారు, 2 నెలలు వస్తారు, 6 నెలలు వస్తారు, ఏడాది వస్తారు. ఎప్పటి నుంచి? అది హేమంత ఋతువు కానివ్వండి, శరదృతువు కానివ్వండి, వర్ష ఋతువు కానివ్వండి, చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకుని ట్రంకు పెట్లు నెత్తి మీద పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన దర్శనం చేసుకుని ఒక్క లడ్డు ఇంటికి పట్టుకెళ్ళి కొయ్య వెంకటేశ్వర స్వామి వారి బొమ్మ పెట్టుకొని భజన చేసి దీన్ని మళ్ళీ శనగపప్పులో కలిపి అందరికీ పంచి నోట్లో వేసుకుంటే తప్ప దీక్ష విరమణ చెయ్యనటువంటి అమాయకులైన భక్తులు ఎందరో నాకు తెలుసు. అంత గొప్పగా వచ్చిన వాళ్ళల్లో ఉన్న మంచిని చూసి వెంకటేశ్వర స్వామి అంత ఆదరిస్తున్నాడు. నిజంగా నిత్య జీవితంలో ధర్మాచరణము అంటే ఆయనని చూసి ఆ క్షమాగుణం మనం నేర్చుకోగలిగితే అందులో కొంత భాగమైన ప్రతిదానికి ఎప్పుడూ ఎవరి ఎందో తప్పు పట్టడం కాకుండా అందరిలోనూ ఎక్కడో ఏదో ఉన్నటువంటి ఒక మంచిని చూసి ఆ మంచిని చూసిన కారణం చేత అవతల వారిని ప్రోత్సహించి వారిని ఉత్సాహపరిచి మనము ప్రశాంతత పొందడం అలవాటు చేసుకుంటే అంతకన్నా సంతోషకరమైన విషయం లోకంలో ఇంకోటి ఏముంటుంది?